రెండవ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. రెండవ కొరింథీ 1:9 చదవండి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. చూడండి, ఇక్కడ అంటున్నాడు పౌలు ఏమని, వరుస చదవండి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఎంత భయంకరం అండి. పౌలు రాస్తున్నాడు కొరింథీకి, పౌలు రాస్తున్నాడు ఏమంటున్నాడు, మా మట్టు మాకు ఏమనిపించిందంటే మరణమగుదుము అనే నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండేను. అంటే ఇక్కడ చూస్తే ముందుగా మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు. మృతులను లేపు దేవుని యందే నమ్మిక గాని మా యందు మాకు నమ్మిక ఉంచకుండునట్లు ఏం చేశాడు? మరణమగుదుమను నిశ్చయత. చచ్చాము, అయిపోయాము, ఫినిష్ అయిపోయాము, అయిపోయిందిరా లైఫ్, ఇంతటితో మా జీవితము సజీవ సమాధి అనే దారిలో నుండి నడిపించాడు. చెప్పా కదా, అది దేవుని మార్గము, అది దేవుని విధానము. అంతే. నిరాకరిస్తే బహుమానం పోగొట్టుకుంటావు. బహుమానం వద్దను ఓకే, చెప్పా కదా, 10 వచ్చినాయి ఏం చేద్దాం, 10 100కి 10 మార్కులు వచ్చినాయి ఏం చేద్దాం, అట్లుంటానన్నమాట విశ్వాసులు. సోదరుల సహోదరి, అంటే అంత తీవ్రమైన పరిస్థితిలో నుండి రావాల్సి వచ్చింది, తీవ్రమైన పరిస్థితి. కాబట్టి సోదరుల సహోదరి, మరణమగుదుమను, ఆ మరణమైపోతామేమో, చచ్చిపోతామనే పరిస్థితిలోకి వెళ్ళాల్సి వచ్చింది. సరే, ఎంతమంది నేను ప్రార్థనా పరురాలు అవ్వాలి, ఎంతమంది నేను ప్రార్థనా పరుడు అవ్వాలి అనుకుంటున్నారు? మనందరం అనుకుంటున్నాం. ఇక్కడ చూస్తే ఏమిటంటే ప్రార్థనా పరురాలుగా మారుతాము. ఎలా మారుతామంటే నీ శక్తికి మించిన కార్యం తర్వాత, కాబట్టి నీవు ఆయన వైపు చేయి చేస్తావు, లేదా ఆయన వైపు తిరుగుతావు, కేకలు వేస్తావు. పేతురు మునిగిపోతున్నా ఏమన్నాడు? అయ్యో ప్రభా మునిగిపోతున్నాం, అయిపోయాను ప్రభా అన్నాడు. అంతే. ఆ చావు కేకలో నుండి వచ్చింది, అంతరంగములో నుండి ప్రార్థన. నిన్ను నన్ను ప్రార్థనాపరురాలుగా మార్చాలి అంటే అక్కడికి ఆయన మనలను చేర్చాలి, వేరే మార్గం లేదు. అర్థమవుతుందండి? కాబట్టి ఏమిటంటే నీ చావు బతుకులో నుండి మరణమగుదుమను నిశ్చయిత మట్టుకు మాకు కలిగి ఉండేను. చచ్చామనుకున్నాం అంతే. అలానే మృతులను లేపు దేవుని యందే కాక మా యందు మాకు నమ్మిక లేదు. ఎందుకంటే మా సామర్థ్యము, మా శక్తి, మా బలమును బట్టి అయిపోయాము, చచ్చాము. ఈ రోజు మనకు మా సజీవ సమాధి, మా జీవితము, మా సేవ, మా దర్శనము, మా పిలుపు, మా ప్రత్యక్షత మొత్తం ఏకదాటిగా సమాధి అయిపోయింది అనుకున్నాం. ఆ బాధ, వేదన, శ్రమ అక్కడి నుండి కేకలేయడం ప్రారంభించాడు. అయ్యో ప్రభా కనుకరించు, అయ్యో ప్రభా కనుకరించు. సోదరుడ సహోదరే, ప్రభు నడిపించే ఆ మార్గములో ఆ భయంకరంగా పెయిన్ఫుల్ యాగనీతో నీ శరీరంలోని అణువణువు కదిలించబడుతుంది. ప్రతి శరీరంలోని ప్రతి అణువణువు వణిగిపోతుంది, అణువణువు కదిలించబడుతుంది. అప్పుడు నీ అంతరంగం బద్దలై ఆకలేస్తావు, ప్రార్థనాపరురాలుగా మార్చబడతావు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఏమిటంటే నీ శక్తికి మించిన కార్యము కాబట్టి నీవు ఆయన వైపు చూస్తావు, తర్వాత సహాయం చేయమని కేకలు వేస్తావు, మొరపెడతావు. ఇప్పుడు దేవుని శక్తి మీద తప్ప మన శక్తి మీద మనం ఆధారపడే స్థితి దాటిపోతుంది, లేదా అది వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఆయన శక్తి మీద, ఆయన బలం మీద, ఎందుకని తన సామర్థ్యముతో నిన్ను చేయించాలి, తన సామర్థ్యముతో నీతో పని చేయించాలి. ఇప్పుడు దాకా నీ సామర్థ్యంతో చేశావు, నీకున్న నాలెడ్జ్, నీకున్న వాగ్దాటి, లేదా నీకున్న అనుభవము, నీకున్న ఎక్స్పీరియన్స్, నేను ఆ సంఘం ఎంత, ఈ సంఘం ఎంత, వాడెంత, వీడెంత, ఓ మస్తు అనుభవం ఉంది, మనం దంచుకున్నాం. అయితే ఒక స్థితి వస్తుంది, ఆ స్థితిలో నువ్వు పిప్పైపోతావు. ఆ మార్గంలో పంపిస్తాడు కాబట్టి అయిపోయేముందో కేకలేసినప్పుడు ఇప్పుడు తన సామర్థ్యముతో, అనగా ఆయన శక్తి నీకు ఇస్తాడు, ఆయన బలము నీ మీదకి తీసుకొస్తాడు. ఆ శక్తితో నువ్వు పనిచేసే విధంగా తయారు చేస్తాడు.
సోదరుడ సహోదరి, మనను ప్రార్థనా పరులుగా మార్చే ఆ యొక్క ఆ మరణము లేదా శక్తికి మించిన లేదా మా మట్టుకు మేము చనిపోతాం అనుకునే స్థితిలోను తీసుకెళ్తాడు. ఆయన తన మహిమా శక్తి లేదా సంపూర్ణ బలముతో బలపరిచే స్థితి తీసుకొస్తాడు.